నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవై నన్ను బ్రతికించితివి. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవై నన్ను నాకెంతో మేలాయెను నీ కాడినే పోయుట. నాకెంతో మేలాయెను నీ పరిచర్య చేయుటే నా భాగ్యము. నీ పరిచర్య చేయుటే నా భాగ్యము. నీవే నా సైన్యం, నీవే నా బాహుబలం. నీవు నాతో స్తోత్రం. నీవే నా సైన్యం, నీవే నా బాహుబలం. నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నే పాడేదా స్తుతి కీర్తన వేల్పులలో బాహుగనుడవని. స్తోత్రం. విసిరివేయబడిన నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. విసిరివేయబడిన నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా? ఇంతగా ప్రేమించుటకు ఏమున్నది నాలోనా? నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు. నీ కృప తప్ప వేరొకటి. నీవే నా శిఖరం, నీవే నా సింహనాదం. నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా శిఖరం, నీవే నా సింహనాదం. నీవు నాతో లేకుంటే మనగలనా. నే పాడేదా స్తుతి కీర్తన వేల్పులలో బాహుగనుడవని. హల్లెలూయా. గాయాలతో నిండిన నా గత జీవితమును నీ రక్తముతో కడిగితివి. గాయాలతో నిండిన నా గత జీవితమును నీ రక్తముతో కడిగితివి. చెదరిన నా గుండెను బాగు చేసితివి. చెదరిన నా గుండెను బాగు చేసితివి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం. నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం. నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నే పాడేదా స్తుతి కీర్తన వేల్పులలో బాహు. స్తోత్రం. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవై నన్ను. స్తోత్రం. నాకిక ఆశలు లేవనుకొనగా నాశ నీవై నన్ను బ్రతికించితివి. నీ కాడినే మోయుట నాకెంతో మేలాయెను. నీ కాడినే మోయుట
పరిచర్య చేయుటే నా భాగ్యము, నీ పరిచర్య చేయుటే నా భాగ్యము, నీ పరిచర్య చేయుట నాకెంతో భాగ్యము, నీ పరిచర్య చేయుట నాకెంతో భాగ్యము, నీ పరిచర్య చేయుటే నా భాగ్యము, నీ పరిచర్య చేయుటే నా భాగ్యము. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నే పాడేలా స్తుతి కీర్తన వేల్పులలో బాహు విసిరివేయబడినా నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. విసిరివేయబడినా నా దీన స్థితి చూచువారి కన్నుల ఎదుట గొప్ప చేసితివి. ఇంతగా ప్రేమించుటకు, ఇంతగా ప్రేమించుటకు, ఇంతగా ప్రేమించుటకు, ఇంతగా ప్రేమించుటకు నీ కృప తప్ప వేరొకటి లేనే లేదు, నీ కృప తప్ప వేరొకటి. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు నాతో లేకుంటే మనగలనా ఒక్క క్షణం. చెదరిన నా గుండెను, చెదరిన నా గుండెను, చెదరిన నా గుండెను బాగు చేసితివి. నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా, నీవెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధన నీకే నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా ప్రాణ ఆత్మ నీకేనయ్యా. స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన, స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన, స్తుతి ఆరాధన, స్తోత్ర ఆరాధన, ఆరాధన నీకే ఆరాధన. నా యేసయ్యా నీకే నీవే నా ప్రాణం, నీవే నా జీవం, నీవే నా ధ్యానం. నా యేసయ్యా నీవే నా ప్రాణం, నీవే నా ధ్యానం, నీవే నా జీవం. నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నమ్మదగిన దేవుడా, నమ్మదగిన దేవుడా, పరాక్రమశాలి, 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 పరాక్రమశాలి. నీవెంతైనా నమ్మ
నమ్మదగిన దేవుడవయ్యా. నీవెంతైనా 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 ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీవెంతైనా ఎంతైనా ఎంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు లేకపోతే నేను బ్రతకలేను ఒక్క క్షణం. నీవే నా ప్రాణం, నీవే నా జీవితం, నీవు లేకపోతే నేను బ్రతకలేను ఒక్క క్షణం. నా యేసయ్యా, నా యేసయ్యా, ఆరాధన నీకే. స్తోత్రం. ఆయన చెదరిన గుండెలు బాగు చేయు దేవుడు, గాయములు కట్టు దేవుడు, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను. బహుదీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి, బహుదీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే. నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను, 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 నిన్నే 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 ప్రేమించెదను. బహుదీర్ఘ శాంతుడవై బహు వింతగా ప్రేమించితివి, బహుదీర్ఘ శాంతుడా బహు వింతగా ప్రేమించితివి. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే పాదాభివందనం. మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా, నీకే నీకే మా పాదాభివందనం. సకల జనులు నీకు సాష్టాంగపడి నా ప్రభువా నా దేవా నీకు సాష్టాంగ నమస్కారము చేదురుగాక అని మొరపెడుతున్నాం తండ్రి. నా దేవా మీకు మా పాదాభివందనం. శిరస్సు వంచి కరములు జోడి ఈ సన్నిధిలో మీకు పాదాభివందనం చెల్లిస్తున్నాను తండ్రి. నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను, నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే గ్లోరీ నిన్నే నిన్నే ఆరాధించదను, నిన్నే నిన్నే ప్రేమించెదను.
ప్రేమించెదను నిన్నే నిన్నే ఆరాధించెదను నిన్నే నిన్నే ప్రేమించెదను ఆరాధన నీకే రవ సందర కుర శదర బలదర రిబ సందర శదర తుర కురవ సందర బలదర శేఖర బాబా సందర ఖర బలదర ఆరాధన నీకే మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే పాదాభివందనం మితిలేని కనికరము గతిలేని నా పైన చూపితివి యేసయ్యా నీకే పాదాభివందనం నిన్నే నిన్నే నే ఆరాధించెదను నిన్నే నిన్నే నే ప్రేమించెదను నిన్నే నిన్నే నే ఆరాధించెదను నిన్నే నిన్నే నే ప్రేమించెదను. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం దేవుని వాక్యం కోసం. స్తోత్రం 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 స్తోత్రం. సత్యసత్యుడైన యేసయ్యా నీ బంగారు పాదములకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగోనైనా తండ్రి ఈ సాయంకాలం పూట తండ్రి ఈ రీతిగా తండ్రి ఆత్మీయ శుద్ధీకరణ కూడికలు అయా జరుపుకోవడానికి అయా మీరు ఇచ్చిన కృపకాయ మీ వందనాలు స్తోత్రాలు దేవా. అవును తండ్రి, నిన్నటి దినాన మొదటి దినం తండ్రి ఈ యొక్క కూడిక మహిమకరంగా మీరు జరిగించిన విధానంకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న తండ్రి. ఇదిగోనైనా ఈ రెండో వారం ఈ తండ్రినైనా ఈ రెండో రోజు కూడా తండ్రి మీ నామాన్ని మహిమకరంగా తండ్రి ఏకైక శుద్ధీకరణ కూడిక మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా వాక్యం ద్వారా ఆరాధన ద్వారా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంతవరకునైనా ఆరాధన చేయడానికి అయా మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్న తండ్రి. వచ్చిన బిడ్డలు మీరు ఆశీర్వించండి, దీవించమని ప్రార్థిస్తున్న ప్రభా. అయా రాలేని బిడ్డలు త్వరగా నీ పాసనికి నడిపించమని ప్రార్థిస్తున్న తండ్రి. మరి ముఖ్యంగా నైనా ఈ ఆత్మీయ శుద్ధీకరణ కూడికలు తండ్రి అయా మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకొని అయా పశ్చాత్తాపడి తండ్రి మా పాత జీవితాన్ని తండ్రి సిలువ వేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడుతుండగా నూతన జీవితాన్ని జీవించడానికి తండ్రి ఈ దాసం ద్వారా మాతోనే మీరు మాట్లాడి మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రభా నీలో జీవించే భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభా. ఇదిగోనైనా మీ దాసుడు మీ పక్షి నిలవచ్చుండగా మీ సిలువ చాటున మరుగు చేసుకోమని ప్రార్థిస్తున్న తండ్రి. మీ దాసుడి నోట మీ మాట ఉంచి కుడి వచ్చిన బిడ్డలతోనూ మాతోనూ మీ అందరితోనూ మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడమని ప్రార్థిస్తున్న తండ్రి. అవునైనా ఏ బిడ్డ ఏ అవసరమితో వచ్చిందో తండ్రి నువ్వు హృదయంతరంగాలు ఎరిగి ఉన్న దేవుడు ప్రభా. ప్రతి బిడ్డతో మీ దాసుని ద్వారా నువ్వే మాట్లాడమని మీ నామానికే మహిమ తెచ్చుకోమని స్తుతి మహిమ ఘనత ప్రభావాలనికే చెల్లించుకుంటూ పరాక్రమశాలైన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధమైన నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు మనకు తోడయిండును గాక. ఆయన కృప మన కుటుంబాలకి తోడయిండును గాక. ఆమేన్. బైబిల్ తెరుద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. మొదటి సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొరవు అర్పించుట కంటే మాట వింటయు
శ్రేష్టము. చాలు. చదవబడిన ఈ లేఖన భాగాన్ని అర్థమయ్యే రీతిలో దేవుడు మనకు బోధించును గాక. హల్లెలూయా. క్రీస్తునందు దేవుని బిడ్డారా, రేపు రాత్రి 9 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు వాచ్ నైట్ సర్వీస్, నూతన సంవత్సర ఆరాధన కూడిక ఏర్పాటు చేయబడుతుంది. కాబట్టి ఆ సంగతి ఎవరు కూడా మర్చిపోకూడదు. రాని వాళ్ళకు కూడా తెలియపరచాలని దేవుని యొక్క ప్రేమను బట్టి నేను మనవి చేస్తున్నాను. రేపు రాత్రి 9 గంటలకు ప్రారంభించబడుతుంది నూతన సంవత్సర ఆరాధన కూడిక. ఇంచుమించు డిసెంబర్ 30 రేపటితో ఈ పాత సంవత్సరానికి మనం గుడ్ బై చెప్పేసి 2025వ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టబోతున్నాం. బైబిల్ ఒక మాట ఉంది, ఏముందంటే, సంవత్సరం అనే దయాకిరీటం నీవు మాకు అనుగ్రహించి ఉన్నావు అని బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క భక్తుడు ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. సంవత్సరం అనే దయాకిరీటం నీవు మాకు అనుగ్రహిస్తున్నావు అని. అంటే సంవత్సరం అనేది, నా వైపు చూడండి, సంవత్సరం అనేది ఒక కిరీటం లాంటిది. ఎలాంటి కిరీటం? ఒక దయా కిరీటం, దయగలిగిన కిరీటం. అంటే ఒక వ్యక్తి ఈ సంవత్సరంలో నుంచి ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టడం అనేది దేవుడు అనుగ్రహించిన దయగలిగిన కిరీటము, దయా కిరీటము. అంటే యెహోవా సెలవు లేనిది, దేవుని సెలవు లేనిది, దేవుని చిత్తము లేనిది ఒక వ్యక్తి ఈ సంవత్సరంలో నుండి ఇంకొక సంవత్సరంలోకి అడుగు పెట్టడం అసంభవం. కాబట్టి సంవత్సరము దాటి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నామంటే, నా దేవుని బిడ్డలారా, అది దేవుని యొక్క దయా కిరీటం మనకు దేవుడు అనుగ్రహించాడు కాబట్టి. ఆమేన్. నిన్న బేతంచెర్ల నుండి, ప్రైజ్ ది లార్డ్, నిన్న బేతంచెర్ల నుండి ఒక కుటుంబం, తెలిసిన వాళ్ళు ఫోన్ చేశారు నాకు నిన్న ఉదయం. ఏంటి విషయం అంటే, బేతంచెర్లలో మన ఇంటి పక్కలే, మన ఇంటిని ఆనుకొని ఒక ఫ్యామిలీ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఆ ఇంట్లో ఒక వ్యక్తి, ఆ ఫ్యామిలీ మనకు బంధువులు అవుతారు. వరుసకి మనకు తెలిసిన వాళ్ళే, మనకి బాగా వరుసకు బంధువులు అవుతారు వాళ్ళు. అయితే ఆ ఇంటి యజమానుడు, ఆ ఇంట్లో ఒక వ్యక్తి, అతను వరుసకు బాగు అవుతాడు నాకు. బిడ్డరం మొన్నటి దినాన ఒక ఊరికి వెళ్ళి వస్తా ఉన్నాడంట. మరి ఏమైందో తెలియదంట, ఒక ఆడమనిషి రోడ్డు మీద అడ్డొచ్చిందంట. ఆ లేడీని తప్పిద్దామని చెప్పేసి బైక్ అలా తిప్పేసరికి ఆ టైర్ స్కిడ్ అయిపోయి బోర్ల పడిపోయాడంట, తల పగిలింది. 2 రోజుల నుంచి కోమాలో ఉన్నాడన్న, ప్రార్థన చేయండి అని చెప్పేసి వాళ్ళు నాకు ఫోన్ చేశారు నిన్న. సరే, ప్రార్థన చేశాను, ధైర్యంగా ఉండండి, దేవుడు కృప చూపిస్తారని చెప్పాను. వీళ్ళ ఆఖరికి ఈరోజు ఉదయం ఏం తెలిసిందంటే, హీఈస్ డైడ్, అతను చనిపోయాడు అని వార్త తెలిసింది. దేవుని బిడ్డలారా, వాళ్ళు ఫోన్ చేసి, అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, వాళ్ళ బాధ అంతా ఇంత కాదు, మామూలు బాధ కాదు. జస్ట్ ఇంకా ఒక రోజు దాటితే 2025వ సంవత్సరాన్ని చూస్తాడు అతను, నూతన సంవత్సరంలో అడుగు పెడతాడు అతను. జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా అతనికి మనవరాలు కూడా పుట్టింది. పాపం, మనవరాలు కూడా జస్ట్ ఒక 1 మంత్ అయింది అనుకుంటా, అంతే, బహుశా 1 నెల అయింది అంతే మనవరాలు పుట్టి. బైకులు వెళ్తున్నాడంట, ఎవరో ఒక ఆడమనిషి అడ్డొస్తే ఆమెను తప్పిద్దామని చెప్పేసి అలా బైక్ అలా తిప్పేసరికి ఏం లేదంట, ట్రాఫిక్ లేదు, ఏమి లేదంట, జస్ట్ అలా పడిపోయాడు అంతే, కోమాలోకి వెళ్ళిపోయాడంట. 2-3 రోజులు కోమాలో ఉన్నాడంట. డాక్టర్లు బ్రతకడం కష్టం అని చెప్పారంట. నాకు ఫోన్ చేశారు, ప్రార్థన చేయండి అన్న అంటే ప్రార్థన చేశాం. ఈరోజు తెలిసిన వార్త ఏంటంటే, అతను చనిపోయాడు అని. ఇంకా వాళ్ళ బాధ ఎట్టుందంటే, మామూలు బాధ కదా వాళ్ళ బాధ. అయితే ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులు, క్రిస్టియన్. మళ్ళీ వాళ్ళు, దేవుని బిడ్డలారా, ఈ చనిపోయిన వ్యక్తి ఏం చేశాడంటే, అతను బాప్తిసం తీసుకొని దేవునిలో ఉండి దేవుడి మందిరానికి వెళతా మరల కొంతకాలానికి
మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయి మళ్ళా విగ్రహారాధన చేస్తా, పూజలు పునస్కారాలు చేస్తా అలా ఉన్నాడంట. ఆ సంగతి నాకు తెలియదు. తర్వాత చెప్పారు ఇలా జరిగింది, ఇలా మారిపోయాడు మళ్ళా అతనని. చూడండి, నిన్నే కదా మనం మాట్లాడుకున్నాం. నేను చెప్పిన వాక్యం ఏంది? నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం అసలు? కృపాకాలం. జస్ట్ కృపాకాలం క్లోజ్ అయిందంటే ఇంకా మనం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది బైబిల్లో. కాబట్టి ఆ కృపాకాలం, కృప ద్వారం మూయబడిందంటే ఇంకంతే. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, సంవత్సరం అనే దయాకిరీటం నీవు మాకు అనుగ్రహించబోతున్నావు. ఈ సంవత్సరంలోనికి ఇంకో సంవత్సరంలోనికి మీకు చెప్పాను అనుకుంటా నేను ఈ నెల మొదటి వారంలో. ఈ నెలలో జరిగే మరణాలు ఇక మీరు ఏ నెలలో వినరని చెప్పాను నేను. ఈ నెల ప్రారంభంలో బల్లాడదని చెప్పాను అనుకుంటా నేను. ఈ నెలలో వినే మరణ వార్తలు ఇంక ఏ నెలలో వినరు మీరు. బహుభయంకరంగా జరుగుతాయి ఈ నెలలో. ఎందుకంటే ఏ సంవత్సరం ఆ సంవత్సరానికి దేవుడు లెక్కలు క్లోజ్ చేస్తాడనమాట. కాబట్టి ఇలాంటి కఠినమైన దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న మనం, మన కుటుంబం, మన సంఘం, మన సంఘ బిడ్డలు క్షేమంగా ఉన్నారంటే దేవుని దయా కిరీటమే. హల్లెలూయా. నా దేవుని బిడ్డరా, నేను బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా, ఈ ఊరు దాటి ఆ ఊరికి వెళ్ళినా, ఆ ఊరు దాటి ఈ ఊరికి వచ్చినా, నా గుండెలో ఒకటే ప్రార్థన ఉంటుంది. ప్రతి కుటుంబం వైఎస్ నగర్ మొదలు పెట్టుకుంటే సంజయ్ గాంధీ నగర్లో క్లోజ్ అవుతుంది నా ప్రార్థన. వైఎస్ నగర్లో మొదలు పెడితే సంజయ్ గాంధీ నగర్లో క్లోజ్ అవుతుంది. వరుసగా ఏ కుటుంబాన్ని సాతానుడు శోధించకూడదు, ఏ కుటుంబంలో సాతానుడు పని చెయ్యకూడదు. అలాగా బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా, బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఒకటే 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 ప్రార్థన. మన ప్రార్థన కంటే కూడా దేవుని కృప కరుణే గొప్పది. కాబట్టి మనమందరం మన దేవుని దయ వలన, దయా దాక్షిణ్యత వలన సజీవులుగా ఉన్నామని కృతజ్ఞత బద్దులమై మన దేవునికి ఉందుముగాక. ఒకడు దేవుని ఆజ్ఞను గైకొంటే ఆయన సంతోషించుట కంటే దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషిస్తాడా? ఒకడు పొట్టేళ్ల కొరువు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? దేవునికి నైవేద్యములు, దహన బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? ఆలకించండి. పొట్టేళ్ల కొరువు అర్పించట కంటే ఆజ్ఞ గై కొనుటయు, దహన బలులు అర్పించట కంటే మాట వినటమే శ్రేష్టమైనది. ఎవరు చెప్పారు ఈ మాట? దైవజనుడైన సమూయేల్ అనే ప్రవక్త సౌలు అనే మహారాజుతో మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు సౌలు మహారాజుతో ఏమని మాట్లాడతాడంటే, అయ్యా సౌలా, నీవు గాడిదలు కాచుకునే బ్యాక్గ్రౌండ్ నీది. కాబట్టి ఏదో మొత్తానికి నా కృప, నా ప్రేమ నీ మీదకి వచ్చింది. కాబట్టి ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహ ప్రజలందరినీ పరిపాలించే రాజుగా నేను నిన్ను నియమించాను. కాబట్టి ఈ ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహానికి వ్యతిరేకమైన ప్రజలు గుంపు ఒకటి ఉంది. నా ప్రజలకి వ్యతిరేకమైన గుంపు, నా ప్రజలకి వ్యతిరేకమైన దేశం ఒకటి ఉంది. అదేంటంటే అమాలేకుల దేశం, అమాలేకుల ప్రజలు. ఈ ప్రజలు ఒకప్పుడు మోషే కాలంలో నా ప్రజలు కానానికి వెళ్ళేటప్పుడు ఈ అమాలేకులు ఏం చేస్తారంటే, నా ప్రజలు కానానికి వెళ్లకుండా మార్గ మధ్యంలో వారిని అడ్డుకొని వారిని నానా ఇబ్బందులు పెట్టి వారు కానానుకు చేరనీయకుండా మధ్యలో అడ్డుపడి నా సేవకుడైన మోషేను, ఆనాటి నా మూల ఇజ్రాయేలును ఎంతో బాధ పెట్టారు వీళ్ళు. కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు నీ చేతికి అప్పగించబడ్డారు. కాబట్టి సౌలా, అమాలేకుడు భూమి మీద ఒక్కడు కూడా ఉండడానికి లేదు, మొత్తం నువ్వు చంపేసేయి, నిర్మూలన చేయి అని దేవుడు మాట్లాడితే, సౌలు మహారాజు ఏం చేస్తాడంటే అందులో కొంతమందిని చంపి కొంతమందిని చంపకుండా మిగులుస్తాడు. కొన్ని పశువులను చంపి కొన్ని పశువులను చంపకుండా మిగిలిస్తాడు. వెంటనే సమూయేలు ప్రవక్త వచ్చి, సౌలా, దేవుడు ఏం చెప్పాడు నీకు? అమాలేకుల్ని అందరూ చంపని చెప్పాడు కదా. అమాలేకీయుల పశువులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ ఏ ఒక్కరు ఉండకూడదు అని దేవుడు చెప్పాడు కదా. నువ్వేం చేసావంటే, అయ్యా రాజా,
దేవుడు చెప్పింది తూచా తప్పక నేను పాటించాను అని మాట్లాడతాడు. మరి నువ్వు దేవుడు చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తే మరి మిగిలిన ఈ మనుషులు ఎవరు? మరి అరుస్తున్న ఆ పశువుల అరుపులేంటి అని అంటే అప్పుడు సౌలు అంటాడు, ఏమి లేదు దైవజనుడా, నా దేవుని కోసం, మన దేవుని కోసం దహన బలులు అర్పించడానికి, బలులు అర్పించడానికి నేను ఇదిగో ఈ పశువులను, ఈ మనుషులను నేను మిగిల్చి సజీవులుగా తీసుకొని వచ్చాను అని దేవునికి బలులు అర్పించడానికి, దేవునికి నైవేద్యం అర్పించడానికి నేను వీళ్ళందరినీ, ఈ పశువులను మిగిల్చి తీసుకొని వచ్చాను అని సౌలు మహారాజు సమూయేలుతో మాట్లాడితే, అప్పుడు సమూయేలు అంటాడు, దేవుడు నువ్వు దహన బలులు అర్పిస్తే సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు నైవేద్యాలు అర్పిస్తే సంతోషిస్తాడు అనుకుంటున్నావా? దేవుడు నువ్వు పొట్టేళ్ల క్రొవ్వు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటున్నావా? ఆలకించు. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే దేవుడిచ్చిన ఆజ్ఞ గైకొనుటయు, దహన బలులు అర్పించడం కంటే మాట వినటమే దేవుడు కోరుకుంటాడు. దాన్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు అని సమూయేలు దైవజనుడు సౌలు మహారాజుతో మాట్లాడి, ఈ క్షణం నుండి నీ రాజ్యం వేరొకటి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. నువ్వు దేవుడు చెప్పింది చేయలేదు, దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేశావు, దేవుని ఆజ్ఞను మీరావు, దేవుని మాటకు నువ్వు లోబడలేదు, దేవుని మాటకు నువ్వు విధేయత చూపించలేదు, సంపూర్ణమైన విధేయత నువ్వు దేవునికి చూపించలేదు. కాబట్టి నీవు దేవుని మాట వినలేదు. కాబట్టి దేవుడు ఒకటి చెప్తే నువ్వు ఇంకొకటి చేసావు. కాబట్టి దేవుని ఆజ్ఞ మార్పు చేసావు. కాబట్టి ఇదిగో నీ చేతుల్లో ఉన్న నీ రాజ్యాన్ని తీసి ఇదిగో నీ దగ్గర పనివాడిగా ఉన్న దావీదుకి ఈ రాజ్యాన్ని దేవుడు అప్పగించబోతున్నాడు అని సమూయేలు ప్రవక్త సౌలుతో మాట్లాడడం జరిగింది. నా దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ పలుకబడిన ఈ లేఖన భాగాల్లో నేను మీకు చెప్పాలనుకొని ప్రేరేపించబడ్డ మాట ఏంటంటే, మన దేవుడు మనల్ని బట్టి సంతోషించాలంటే, మన దేవుడు మనల్ని బట్టి ఆనందించాలంటే ఏం చెయ్యాలి? దహన బలులు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? కానుకలు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? నైవేద్యములు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? పొట్టేళ్ల క్రొవ్వు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే దేవుని కోసం ఇంకేదైనా చేస్తే దేవుడు సంతోషిస్తాడా? అంటే దేవుడంట ఒక వ్యక్తిని బట్టి సంతోషించాలంటే, ఒక కుటుంబాన్ని బట్టి దేవుడు సంతోషించాలంటే, ఒకరి యొక్క జీవితాన్ని బట్టి దేవుడు సంతోషించాలంటే అందులో ప్రధానమైనది, ప్రాముఖ్యమైనది, అతి శ్రేష్టమైనది ఏంటి అని అంటే దేవుని ఆజ్ఞలు గైకొనటము, దేవుని మాటలు వినటము. ఇది మనుషులందరి నుంచి దేవుడు ఆశించేది, దేవుడు కోరుకునేది. దేవుడు నిన్ను బట్టి సంతోషించాలా అంటే నా దేవుని బిడ్డ నువ్వేం చేయాలా? దేవుని మాటలు కంప్లీట్గా వినాలా. దేవుడు నన్ను బట్టి సంతోషించాలంటే ఏం చేయాలా? నేను దేవుని మాటలకి పరిపూర్ణంగా విధేయత చూపించాలా. దేవుడు మనల్ని బట్టి ఆయన సంతోషించాలంటే ఏం చేయాలా? మనము దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు గైకొని జీవించాలి. అలా దేవుని మాటలు గైకొని, దేవుని మాటలు వింటూ దేవునికి విధేయత కలిగి జీవిస్తానంట. అలాంటి వారిని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు, దేవుడు ఎంతగానో ఆనందపడతాడు. మీకు గుర్తుందో లేదో, ఇజ్రాయేలు అరణ్యయాత్రలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నప్పుడు 10 మంది ఇజ్రాయేల గోత్రకర్తలు ఏం చెప్తారంటే, ఆ కానాను దేశాన్ని చూచి వచ్చి, అయ్యో మోషే, దైవజనుడా, ఇజ్రాయేల్ ప్రజలారా, ఇదిగో మేము చూచి వచ్చిన కానాను దేశం బహు భయంకరమైన దేశం. అది ఆ దేశంలో నివసించేది మనుషులు కాదు, రాక్షసులు. మేము వెళ్ళి చూస్తే వారి దృష్టికి మిడతల్లా ఉన్నాం మేము. కాబట్టి వారి ప్రాకారాలు ఆకాశాన్ని అడ్డుతున్నాయి. ఒకవేళ మనము కానీ ఆ దేశంలోకి అడుగు పెట్టామో దెబ్బతో చంపేస్తారు మళ్ళీ వారు. కాబట్టి అనవసరంగా మనం ఐగుప్తులోంచి వచ్చాము అని ఈ 10 మంది ఇజ్రాయేలు సర్వ సైన్య సమూహాన్ని బలహీనపరిచి కృంగదీసి ఏడిపిస్తారు. అప్పుడు యెహోషువ కాలేబులు అంటారు, ఇజ్రాయేలులారా, మీరు భయపడొద్దు, అధైర్యపడొద్దు, కృంగిపోవద్దు.
నిశ్చయముగా దేవుడు మనకు ఆ దేశాన్ని ఇస్తాడు. ఆయన వాగ్దానం చేశాడు కాబట్టి, వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి మనకు ఇస్తానని చెప్పిన ఆ దేశాన్ని మనకు దేవుడు తప్పకుండా ఇస్తాడు. అయితే యెహోవా మనల్ని బట్టి సంతోషిస్తే, యెహోవా మనల్ని బట్టి ఆనందిస్తే, యెహోవా మనల్ని బట్టి సంతోషిస్తే, మనల్ని బట్టి ఆనందిస్తే తప్పకుండా కానాను దేశాన్ని దేవుడు మనకు అప్పగిస్తాడు అని యెహోషువ ఇజ్రాయేల్ ప్రజలందరితో మాట్లాడతాడు. అంటే ఈ మాటల్లో మనం ఏం గమనించాలంటే, బిడ్డలారా, దేవుడు కానాన్ ఇజ్రాయేలుకు అప్పగించాలంటే, దేవుడు కానాను దేశాన్ని ఇజ్రాయేలు యొక్క స్వాధీనము చేయాలంటే దేవుడు వారిని బట్టి సంతోషించాలి, దేవుడు వారిని బట్టి ఆనందించాలి. అంటే ఎవరిని బట్టి అయితే దేవుడు సంతోషిస్తాడో, ఎవరిని బట్టి అయితే దేవుడు ఆనందిస్తాడో, ఎవరిని బట్టి అయితే దేవుడు సంతోషిస్తాడో వారికే కానాను దేశాన్ని ఇస్తాడు. అట్లాగే మన జీవితాల్లో కూడా ఎవరిని బట్టి దేవుడు సంతోషిస్తాడో, ఎవరిని బట్టి దేవుడు ఆనందపడతాడో, ఎవరిని బట్టి ఆయన సంతోషించగలుగుతాడో, ఆయన ఎవరిని బట్టి అయితే సంతోషిస్తాడో వారికే పరమ కానానైన పరలోక రాజ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని మందిరానికి వచ్చే వారందరికీ పరలోక రాజ్యం ఇస్తాడా దేవుడు అని అంటే అసంభవం, ఇంపాసిబుల్, అసాధ్యం అది. మరి క్రైస్తవులందరికీ దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడా అంటే అది అసంభవం, అసాధ్యం అది. మరి పరలోక రాజ్యం పరమ కానాయనైన ఆ పరలోకం దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు, ఎవరు దానికి అర్హులు అనంటే, ఈ భూమి మీద ఎవరిని బట్టి దేవుడు సంతోషపడతాడో, ఈ భూమి మీద ఎవరిని బట్టి దేవుడు ఆనందపడతాడో వారిని బట్టి దేవుడు పరలోక రాజ్యం వారికి అనుగ్రహిస్తాడు. కాబట్టి నా దేవుని బిడ్డలారా, దేవుడు మనకి పరలోక రాజ్యం ఇవ్వాలి అన్నా, దేవుడు మనల్ని అంగీకరించాలి, స్వీకరించాలి అన్నా ఒకటే ఒక మాట, మన దేవుడు మనల్ని బట్టి దుఃఖపడకూడదు, మన దేవుడు మనల్ని బట్టి బాధపడకూడదు, మన దేవుడు మనల్ని బట్టి సంతాపపడకూడదు, మన దేవుడు మనల్ని బట్టి ఆయన దుఃఖపడకూడదు. నా వైపు చూడండి, దేవుణ్ణి దుఃఖపెట్టి ఈ భూమి మీద బతికి బట్టగట్టిన వాడు ఎవడైనా ఉన్నాడా? దేవుణ్ణి బాధ పెట్టి ఈ భూమి మీద సంతోషంగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారా? దేవుణ్ణి ఏడిపించి, దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి బాధ పెట్టి ఈ లోకంలో నెమ్మదిగా, సుఖముగా, సంతోషముగా జీవించిన వారు ఎవరైనా ఉన్నారా? అది అసాధ్యం. అది ఏమంటే సృష్టికర్తనే దుఃఖపెడితే, ఈ సృష్టి నిర్మించిన సృష్టి నిర్మాణకున్నే దుఃఖపెడితే, బాధ పెడితే, నా దేవుని పిల్లరా, ఈ భూమి మీద మరి మానవుడు సంతోషంగా నెమ్మదిగా ఉంటాడంటే అది అయ్యే పని కాదు. ఏదో కొంతకాలం తాత్కాలికంగా కొంత సంతోషంగా అలా ఉంటాడేమో కానీ చివరికి మాత్రం అతని జీవితం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు ప్రభు నా మనసులో పెట్టిన ఒక శ్రేష్టమైన తలంపు మాట ఏంటయ్యా అని అంటే, మనము మన దేవుని మాటకి సంపూర్ణంగా విధేయత చూపించుదుముగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు అంటున్నాడు సౌలుతో, అయ్యా నువ్వు దహన బలులు అర్పించడం కంటే, నువ్వు పొట్టేళ్ల కొరువు అర్పించడం కంటే నువ్వు ఫస్ట్ దేవుని మాట విను. ఎవరి మాట? నువ్వు ఫస్ట్ దేవుని మాట విను, నువ్వు ఫస్ట్ దేవుని ఆజ్ఞలు గైకొను. ముందు నువ్వు దేవుడు చెప్పింది చెయ్యి, దేవుడు ఏం చెప్పాడు అది చెయ్యి, దేవుని మాటకి లోబడు, దేవుని మాటలు బాగా విను, వాటి ప్రకారం జీవించు, చాలు. ఇంకా నువ్వు బళ్ళు అర్పించడం కంటే, పొట్టేళ్ల కొరవ అర్పించడం కంటే, ఇంకేదో చేసే కంటే కూడా నువ్వు ఆయన మాట విన్నావు అనుకో చాలు. నిన్ను బట్టి ఆయన సంతోషిస్తాడు, నిన్ను బట్టి ఆయన ఆనందపడతాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ ఆత్మీయ స్వపరీక్ష కూడికల్లో దేవుడు నా మనసులో పెట్టిన ఈ రెండవ సందేశం ఏంటయ్యానంటే, మనము మన దేవునికి సంపూర్ణమైన విధేయత చూపించాలి, దేవుని మాట మనము వినేవారముగా ఉండాలి. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దేవుడు చెప్పింది మనం అంతే. బైబిల్లో కొంతమంది భక్తులు మనం గమనిస్తే దేవుడు ఒకటి చెప్తే ఇంకోటి చేశారు, దేవుడు ఇది చెయ్యంటే అది చేయకుండా ఇంకోటి చేశారు, దేవుడు ఇక్కడికి వెళ్ళు అంటే అక్కడికి వెళ్ళకుండా ఇంకో దగ్గరికి వెళ్ళారు. మీరు గమనించండి, దేవుడు చెప్పింది చేయకుండా
ఉన్న ఎంతమంది భక్తులైనా సరే దేవుడు ఏ ఒక్కరిని వదిలిపెట్టలేదు, దేవుడు ఏ ఒక్కరిని విడిచిపెట్టలేదు. నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా వారి జీవితంలో ఒక దుఃఖకరమైన జీవితాలు చూసి వారి జీవితాలు ముగించారు. బైబిల్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు. అతని పేరు బైబిల్ రాయబడలేదు. అతను గొప్ప దైవజనుడు అని బైబిల్లో రాయబడింది. అతను ఎంత గొప్ప దైవజనుడు అని అంటే, నా దేవుని బిడ్డలారా, అతను ఇలా చేయి చాపి ఆ బలిపీఠాలు బద్దలైపోవునుగా కంటే చాలు, ఆ బలిపీఠాలు బద్దలైపోతాయి. అంటే తన నోటి మాట రిలీజ్ చేస్తే ఎదురుగా ఉన్న బలిపీఠాలు, అన్య బలిపీఠాలు బద్దలైపోతాయి. అటువంటి శక్తి కలిగిన గొప్ప దైవజనుడు. అతని పేరు రాయబడలేదు, అతను దైవజనుడు రాశాడు బైబిల్లో. ఇంకా అతని గురించి ఏం రాయబడిందంటే, అతను అన్య బలిపీఠాలను బద్దలు చేస్తూ ఉన్నప్పుడు ఆ దేశాన్ని పరిపాలించే యెరోబాము రాజు వచ్చి, నువ్వు నా దేశంలోకి వచ్చి, నా ప్రాంతంలోకి వచ్చి నా బలిపీఠాలు బద్దలు చేస్తావా అని ఆ దైవజనుని కొట్టడానికి ఇలా చెయ్యి ఎత్తుతాడు. చెయ్యి ఎత్తాడంతే, ఆ చెయ్యి అక్కడికక్కడే అప్పటికప్పుడే ఎండిపోతుంది చెయ్యది. అంత గొప్ప శక్తి గల దైవజనుడు. అంటే అతని మీదకి చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి ఎండిపోయింది అట్టేది. ఒక ఎండిపోయిన వాడిపోయిన కర్రలాగా చెయ్యే ఎండిపోయింది. చూడండి, దైవజనుని మీదకి చెయ్యి ఎత్తితే ఆ చెయ్యి అట్టే ఎండిపోయిందంటే అతను ఎంత గొప్ప శక్తివంతుడై ఉండాలి, ఎంత గొప్ప అభిషక్తుడై ఉండాలి, ఎంత గొప్ప ప్రార్థన పరుడై ఉండాలి, దేవుని శక్తి ఎంత గొప్పగా అతనిలో ఉండాలి కదా. అంత గొప్ప దైవజనుడు చెయ్యి చాపిలా చూపిస్తే బలిపీఠాలు అతని మీదకి ఎవరైనా చెయ్యితే వారి చేతులు ఎండబెట్టి దేవుడు చేశాడు. అంత గొప్ప శక్తి కలిగిన దైవజనుడి మనం తీసుకుంటే, నా దేవుని బిడ్డలారా, ఇలాంటి దైవజనుడికి దేవుడు ఏం చెప్తాడంటే, అయ్యా దైవజనుడా, పలానా బేతేలు అనే ప్రాంతానికి వెళ్ళి, ఇదిగో నాకు విరోధంగా కొన్ని బలిపీఠాలు కట్టబడ్డాయి, అన్య బలిపీఠాలు. నువ్వేం చేస్తావంటే ఆ బలిపీఠాలు బద్దలు చేయి, వాటిని కూల్చివేయి నీ నోటి మాట చేత. వాటిని కూల్చివేసి నువ్వేం చేస్తావంటే మరలా వచ్చిన దారి నేను వెళ్లకుండా, ఎక్కడ ఏ ఇంటికి వెళ్లకుండా, ఆ ప్రాంతంలో ఎక్కడ నువ్వు భోజనం చేయకుండా, అన్నము కానీ నీళ్లు కానీ ఆ ప్రాంతంలో తాగకుండా, వచ్చిన దారిని వెళ్లకుండా మరొక దారి తిరిగి నువ్వు నీ దేశానికి వెళ్ళిపో అని. జస్ట్ చిన్న మాట ఇది, పెద్ద కష్టమైన మాట ఇదేమన్నా? పెద్ద కష్టమైన మాట? చాలా ఈజీ మాటే. ఏం చెప్పాడు? నువ్వు ప్రాంతానికి వెళ్ళు, వెళ్ళిన తర్వాత ఆ బలిపీఠాలు బద్దలు చేయి, వాటిని కూల్చివేసేయి. ఆ తర్వాత ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా నువ్వు అన్నం తినొద్దు, ఎక్కడ కూడా నీళ్లు తాగొద్దు, అన్న పానీయములు సేవించవద్దు. మరేం చేయాలా? అదే దారిన వెళ్లకుండా ఇంకో రూట్లో తిరిగి నీవు నీ యొక్క దేశానికి వెళ్ళిపో. వెరీ చిన్న సింపుల్ వర్డ్ చెప్పాడు అంతే. ఈ దైవజనుడు వెళ్ళాడు, బలిపీఠాలు బద్దలు చేశాడు. కూర్చోండి. ఈ దైవజనుడు వెళ్ళాడు, బలిపీఠాలు బద్దలు చేశాడు. ఆ బలిపీఠం బద్దలు చేస్తే ఆ దేశపు రాసు వచ్చి కొట్టాలని చేయితే చెయ్యి ఎండిపోతుంది. మళ్ళా ఆ దైవజనుడే ప్రార్థన చేస్తే అతని చెయ్యి మరలా బాగైపోతుంది. అప్పుడు ఆ బలిపీఠాలు బద్దలు చేసిన తర్వాత అతను తిరిగి మళ్ళా వేరొక మార్గమున తన దేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రాజు చెయ్యి బాగిన తర్వాత ఏం చేస్తాడంటే, అయ్యా నువ్వు గొప్ప శక్తిగల దైవజనులా ఉన్నావు, అయ్యా మరి నువ్వు సెలవిస్తే చాలు నా చెయ్యి బాగైంది, నువ్వు చెయ్యిలా అంటే చాలు బలిపీఠాలు కూలిపోయాయి, నువ్వు చెయ్యిలా అంటే చాలు మరి బలిపీఠాలు బద్దలైపోయినాయి, నువ్వు ప్రార్థన చేస్తే ఎండిపోయిన చెయ్యి మరలా నాకు బాగైపోయింది. అమ్మో, నువ్వు గొప్ప దైవజనుడివి, నువ్వు దేవుని చేత పిలవబడినా, దేవుని చేత ఏర్పాటు చేయబడినా, దేవుని యొక్క లెక్కల్లో ఉన్న గొప్ప దైవజనుడివి. అయ్యా దైవజనుడా, ఒకసారి నా ఇంటిలో అడుగుపెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపో నాయనా అని ఆ రాజు ఆ దైవజనుడితో మాట్లాడితే ఇతను అంటాడు, లేదు, దేవుడు నాకు చెప్పాడు ఈ ప్రాంతంలో ఎక్కడ అన్నం తినకూడదు, నీళ్లు త్రాగకూడదు, ఏ ఇంటికి వెళ్ళకూడదు, నేరుగా నా దేశానికి వెళ్ళిపోవాలని చెప్పి దేవుడు నాకు చెప్పాడు కాబట్టి నేను నీ ఇంటికి రాను, అన్నం తినను అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. కొంత దూరం అలా ప్రయాణం చేసిన తర్వాత ఆ దేశంలో ఇంకొక ముసలి ప్రవక్త ఉంటాడు. ముసలి ప్రవక్త, ఈ ముసలి ప్రవక్త ఏం చేస్తాడంటే ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంత దూరం వచ్చావు కదా, మా ఇంట్లోకి అడుగు పెట్టి మేము ఇచ్చే ఆతిథ్యం తిని స్వీకరించి వెళ్ళిపో అని అంటే ఇతను అంటాడు,
లేదయ్యా నాకు దేవుడు చెప్పాడు ఈ ప్రాంతంలో ఎక్కడ నేను భోజనం చేయకూడదంట, ఈ ప్రాంతంలో ఎక్కడ నేను నీళ్ళు కూడా తాకూడదంట, దేవుడు చెప్పాడు అని వెళ్ళిపోతా ఉన్నాను అని చెప్తాడు. ఇతనేమంటాడంటే, అయ్యా నీకు చెప్పిన దేవుడే నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నిన్న రాత్రి దేవుడు నా కల్లోకి వచ్చి, ఇదిగో పలానా ప్రాంతానికి నా దైవజనుడు వస్తున్నాడు, అతను నువ్వు ఇంటికి పిలిపించి భోజనం పెట్టు అని నీకు చెప్పిన ఆ దేవుడే నాకు చెప్పాడని చెప్పేసి అబద్ధం చెప్పేసరికి ఈ దైవజనుడు అబద్ధం మాటలకు లోబడి వెళ్ళిపోయి ఏం చేస్తాడంటే, దేవుడు ఏ ప్రాంతంలో అయితే అన్నము తినొద్దు, ఏ ప్రాంతంలో అయితే నీళ్లు త్రాగొద్దు అని చెప్పాడో అదే ప్రాంతంలో ముసలి ప్రవక్త మాటలు విని అన్నము తిని నీళ్లు త్రాగుతాడు. ఇంక పెద్ద పాపం ఏం చేయలేదు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారం ఏం చేయలేదు. ఇంకా ఆ ప్రాంతంలో అన్నం తినొద్దు అని చెప్పాడు, నీళ్లు తాగొద్దు అని చెప్పాడు దేవుడు, అంతే. అదే ప్రాంతంలో అన్నం తిన్నాడు, నీళ్లు తాగాడు. ఒక సింహం వచ్చింది, ఒక సింహం వచ్చి అతను చీల్చి చంపి రోడ్లో పడేసి వెళ్ళిపోద్ది. వెంటనే ఆ రోడ్డు మీద పడే శవాన్ని చూస్తానికి, అయ్యా ఇతను ఎవరు, అమ్మో ఇతను గొప్ప దైవజనుడు కదా, ఇతను నోటి మాట చేత బలిపీఠాలు బద్దలైపోయిన దైవజనుడు కదా, ఇతని మీద చెయ్యి ఎండిపోయింది, అంత గొప్ప శక్తివంతుడు కదా, అతనేంటి ఇట్లా శవం అయిపోయాడేంటి అని అంటే ఆ ముసలి ప్రవక్త అంటాడు, ఇతను దేవుని మాట వినని, దేవుని మాటను ధిక్కరించిన దైవజనుడు ఇతను. కాబట్టి సింహానికి దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ సింహం చంపేసి అతన్ని పడేసి వెళ్ళిపోయింది. ఈ దైవజనుడు పెద్ద నేరాలు ఘోరాలు ఏం చేయలేదు బిడ్డరా, జస్ట్ దేవుడు అన్నం తినొద్దు నీళ్లు తాగొద్దు అని చెప్పాడు ఆ ప్రాంతంలో. ఇతనేం చేశాడు, దేవుడు ఒకటి చెప్తే అంతే, వెంటనే అతని మీదికి ఒక సింహం ఆజ్ఞాపించబడి అతని జీవితం ముగించబడింది. అంటే దీన్ని బట్టి ఆలోచించండి, దేవుడు తన మాట విషయమై, విధేయత విషయమై ఎంత కోరుకుంటాడో. నిజంగా మనం ధన్యులం. ఎందుకు చెప్పండి? ఎందుకు? మన మీద కృప ఇంకా కుమ్మరించబడుతుంది. రాత్రి కాలం చెప్పినట్టుగా మనం ప్రస్తుతానికి కృపాకాలంలో ఉన్నాం. మనము కృపా టైంలో, కృపాకాలంలో ఉన్నాం. నిజంగా అన్నము తినొద్దంటే తిన్నంత మాత్రాన దేవుడు సింహానికి ఆజ్ఞాపించాడు అతన్ని. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లు, అలాంటి పనిష్మెంట్లు మన మీదకి వస్తేనా, ఓయమ్మ అసలు ఈ పాటికి ఇలా ఉంటామా, అసలు మీకనే ముందు నేను ఉండను, ఈ బండి ఎప్పుడో ఇరిపోయింది. ఎందుకని? ఆయన కృపాకాలాలు మన మీద కుమ్మరిస్తున్నాడు కాబట్టి ఇంకా ఇలా ఉన్నాం మనం. ఒకవేళ అలాంటి పనిష్మెంట్లే కానీ మన మీదకి వచ్చింటే నా దేవుని బిడ్డలారా, అందుకే మనం ధన్యులో. ప్రజెంట్ మనం కృపాకాలంలో ఉన్నాం. మనం అన్నము తినొద్దు అని చెప్పాడు దేవుడు, ఒకటి చెప్తే ఇంకోటి చేశాడు. తినొద్దని చెప్పాడు, తినేశాడు, అంతే. ఏమైందయ్యానంటే దేవుని ఆజ్ఞ, దేవుని మాట వినలేదు. అంటే దేవుడు ఒకటి చెప్తే అతను ఇంకొకటి చేశాడు. మీరు గమనించండి, అంత గొప్ప దైవజనుడే దేవుని మాట వినలేదని ఒక సింహానికి ఆజ్ఞాపిస్తే, నా దేవుని బిడ్డల విశ్వాసులుగా ఉన్న మన పరిస్థితి ఏంటి? పడుతూ లేస్తూ ఉన్న మన పరిస్థితి ఏంటి? అసలు దేవుని శక్తే లేని మన పరిస్థితి ఏంటి? అందుకే దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మన నుంచి ఏం కోరుకుంటాడంటే, మనము దేవుని మాట వింటే చాలు. హల్లెలూయా. దేవుడు మనకు చెప్పింది మనం చేస్తే చాలు. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేసామనుకోండి, దేవుని ఆజ్ఞ మనం మార్పు చేసామనుకోండి, మనల్ని బట్టి దేవుడు ఎట్టి పరిస్థితులు కూడా సంతోషించాడు. సంతోషించకపోగా మనల్ని బట్టి మన దేవుడు, నా దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా దుఃఖపడతాడు. కాబట్టి శ్రేష్టమైన మాట ఏంటయ్యానంటే, మనము దేవుని మాటలు సంపూర్ణంగా విని లోబడుదుము గాక. హల్లెలూయా. ఇదొక్కటి చేస్తాను మనం, మనల్ని బట్టి దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకేం చేయబడలే మనం, ఇంకా ఏం చేయబడలేదు. అంతకుమించి మనం, దేవుడు ఇది చెప్పాడు, ఇది చేద్దాం, దేవుడు ఇలా ఉండమని చెప్పాడు. మీకు సంగతి తెలుసా? దేవుడు చెప్పింది చేయకపోతే ఏ ఒక్కరిని దేవుడు వదిలిపెట్టాడు. అసలు దావీద్ అంత మహా గొప్ప రాజు. దావీద్ వేల కీర్తనలు రచించిన గొప్ప మహారాజు. దావీద్ దేవుని హృదయానుసారుడు, దేవునికి హత్తుకున్నవాడు దావీద్. ఒకరోజు దావీద్ ఏం చేస్తాడంటే, దేవుని మందసాన్ని
దేవుని మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి దేవుని మందిరంలోనికి నా దేవుని బిడ్డలారా ఎడ్ల బండి మీద మందసాన్ని తీసుకెళ్తూ ఉంటాడు. ఆర్భాటంతో పాటలు పాడుతూ గంతులేస్తూ డ్యాన్స్ చేస్తూ నాట్యం ఆడుతూ సంతోషిస్తూ నా దేవుని మందసము ఇదిగో నా దేవాలయంలో ఉండాలని చెప్పేసి దేవుని మందసాన్ని ఎడ్ల బండి మీద పెట్టి దావీదు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు ఒక భయంకరమైన ప్రమాదం జరుగుతుంది. ఆ ఎడ్ల యొక్క కాళ్ళు స్కిట్ అయినప్పుడు బిడ్డలారా వెంటనే ఆ ఎడ్ల బండి కింద పడిపోయేటప్పుడు దేవుని మందసం అలా కింద పడిపోతూ ఉంటుంది. అయ్యో దేవుని మందసం కింద పడిపోతుంది అని ఉజ్జా అనే వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ మందసాన్ని కింద పడకుండా అలా పట్టుకుంటాడంటే మందసాన్ని అలా పట్టుకుంటాడు. అంతే ఆ మందసం పట్టుకున్న వెంటనే ఉజ్జా అక్కడికక్కడ చచ్చిపోతాడు. పాప ఉజ్జా ఏం తప్పు చేశాడు? ఉజ్జా ఏం పాపం చేశాడు? ఉజ్జా ఏం పొరపాటు చేశాడు? నా దేవుని మందసం కింద పడిపోతుంది. ఇప్పుడు బైబిల్ ఉంది, ఈ బైబిలే మందసం అనుకుందాం. ఈ బైబిలే మందసం మనకైతే. ఈ బైబిల్ ఇలా కింద పడిపోతుంటే మనం పట్టుకుంటామా లేదా? జారిపోతే ఏం చేస్తాం? వెంటనే అమ్మో అవసరం కళ్ళకు అద్దుకుంటాం. ఇలా కింద పడిపోయింది బైబిల్ అని. దేవుని మందసం ఇది. సేమ్ ఉజ్జా అనే వ్యక్తి కూడా ఎద్దుల బండి మీద నుంచి మందసం ఇలా కింద పడిపోతుంటే పట్టుకున్నాడు. అంతే దేవుని ఉగ్రత, దేవుని కోపం వచ్చింది. అక్కడికక్కడే చచ్చిపోయాడు ఉజ్జా. ఏంది పొరపాటు ఏందయ్యానంటే దావీదు దేవుని ఆజ్ఞను మార్పు చేశాడు. దావీదు దేవుడు ఒకటి చెప్తే ఇంకొకటి చేశాడు. బైబిల్ ఏముందంటే లేవీయులు, యాజకత్వం చేసే లేవీయులు మందసాన్ని ఏం చేయాలి? మీకు చెప్పాను నేను ఇజ్రాయెల్ చరిత్రలో. ఏం చేయాలా? మందసం ఎక్కడుండాలా? ఇజ్రాయేలు యోర్దాను ఎలా దాటారు? మందసం మోసుకుంటూ ఇలా మందసాన్ని మోస్తూ ఉన్న యాజకుల కాళ్ళు యోర్దాను నీళ్ళు తగలగానే యోర్దాను ఏమైంది? రెండుగా చీలిపోయింది. అంటే దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటి అని అంటే దేవుడు సర్వలోక మానవాళికి, ఎస్పెషల్లీ యాజకులకు, దేవుని చేత పిలువబడ్డ వారికి దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే దేవుని మందసము భుజాల మీద ఉండాలి. దేవుని మందసము ఇలా భుజాల మీద మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా దేవుని మందసము యాజకులు, లేవీలు ఇలా భుజాల మీద మోసుకుంటూనే పోవాలి. ఇది ధర్మశాస్త్ర కాలంలో దైవజనుడైన మోషేతో దేవుడిచ్చిన శ్రేష్టమైన ఆజ్ఞ, దేవుని మాట. అయితే ఈ దావీదు ఏం చేశాడంటే ఇలా భుజాల మీద పెట్టి మోయకుండా ఎద్దుల బండి కట్టి ఎద్దుల బండి మీద మందసాన్ని తీసుకెళ్ళిపోయాడు. దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడు. ఏమైందయ్యానంటే హఠాత్తుగా ఒక దుష్పరిణామం జరుగుతుంది. ఒక వ్యక్తి అక్కడ ఎక్స్పైర్డ్ అయిపోతాడు, చనిపోతాడు. కారణం ఏంటి అని అంటే దేవుడు ఒకటి చెప్తే దావీదు ఇంకొకటి చేశాడు. మీరు గమనించాలా, దేవుడు దావీదు లాంటి వదిలిపెట్టలా. నన్ను వదిలిపెట్టడు, మిమ్మల్ని వదిలిపెట్టడు. పెట్టారా? దేవుడు మహా గొప్ప దైవజనులనే వదిలిపెట్టలా. మహా దైవజనులనే వదిలిపెట్టినప్పుడు నన్ను వదిలిపెడతాడా? మిమ్మల్ని వదిలిపెడతాడా? నెవర్. అంటే ఆయన కోరుకునేది ఏంటి? ప్రతి మానవుడు, ప్రతి నా బిడ్డ నా మాట కంప్లీట్గా వినాలా, నా మాట సంపూర్ణంగా వినాలా, నా మాటకి పరిపూర్ణంగా విధేయత చూపించాలా. నేను చెప్పింది నా బిడ్డలు చేసి తీరాల్సిందే. అంతటి గొప్ప దావీదు మహారాజు దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడని, దేవుని మాటకు అవిధేయత చూపించాడని, దేవుని మాట వినలేదని, దేవుని యొక్క ఆజ్ఞను మార్పు చేశాడని, నా దేవుని బిడ్డలారా ఒక భయంకరమైన దుష్పరిణామం ఆ రోజు జరగడం బైబిల్ రాయబడింది. ఆ చూసిన వెంటనే దావీదు అక్కడికక్కడే మందసాన్ని వదిలేసి పారిపోతాడు అక్కడి నుంచి. అది చూసిన వెంటనే మందసాన్ని, ఎద్దుల బండిని అక్కడికక్కడే వదిలేసి దారిలో దావీదు ప్రాణ భయంతో పరుగులు చేస్తాడు తన గుడారానికి. ప్రాణ భయం చేత. ఏంటి తప్పేంటి? ఏం పొరపాటు చేసాం? ఏం తప్పు చేసాం? అయ్యా మేము చేసిన తప్పేంటి? మేము చేసిన పొరపాటు ఏంటి? మా దేవుని మందసము దేవాలయంలో ఉండాలని చెప్పేసి మేము ఆరపాటల చేత ఎడ్ల మీద మంది కట్టి ఊరేగిస్తూ సంతోషంగా మేము చేస్తున్నాం కదా, మేము చేసిన పాపం ఏంటి అని దావీదు దేవుని స్తుతిలో ఏడిస్తే దేవుడు అంటాడు, ఒరే దావీదా, నేనేం చెప్పాను ధర్మశాస్త్ర కాలంలో, మోసే కాలం నేనేం చెప్పాను? మందసము భుజాల మీద ఉండాలి కానీ మందసము ఎద్దుల బండి మీద ఉండకూడదు. కాబట్టి నువ్వేం చేశావు? భుజాల మీద మొయ్యండ్రా అంటే ఎద్దుల బండి మీద తీసుకెళ్ళిపోయావు. కాబట్టి ఈ దుష్పరిణామం జరిగింది. దానికే అంటే దేవుడు అంత చిన్నవి కూడా చూస్తాడా?
చూస్తాడు, చూసి తిరుగుతాడు ఖచ్చితంగా. అంత చిన్న చిన్నవి కూడా దేవుడు చూస్తున్నాడు బిడ్డలారా. అంత గొప్ప దైవజనుడు, ప్రవక్తగా పిలువబడిన వాడు, అతని మీద చెయ్యి ఎండిపోయింది అతని చెయ్యి. అంత గొప్ప దైవజనుడు అన్నం, ఆ ప్రాంతంలో నువ్వు అన్నము నీళ్లు తిని త్రాగొద్దు అన్నాడు అంతే. అతను ఏం చేశాడు? అన్నం నీళ్లు తిని త్రాగాడు అంతే. ఏమైంది? నేరం చేశాడా? ఘోరం చేశాడా? వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? నరహత్య చేశాడా? ఇంకేమైనా చేశాడు? ఏం చేయడా? దేవుడు ఒకటి చెప్తే ఒకటి చేశాడు అంతే. మరి దావీదు ఏం చేశాడు? పెద్ద నేరమేమైనా చేశాడా? ఏం చేయలా. మరేం చేశాడు? దేవుడు ఒకటి చెప్తే. అంటే ఇందులో మనకేమర్థమవుతుంది? మన దేవుడు మన నుంచి కోరుకునేది ఒకే ఒకటి, అది దేవుని మాట వినటమే. హల్లెలూయా. మీరు తీర్మానం చేయాలా. ఏమని తీర్మానం చేయాలంటే, ప్రభువా ఈ 2024 సంవత్సరంలో కూడా కొన్ని విషయాల్లో మీరు చెప్పింది మేము చేయలేదయ్యా, మీరు చెప్పిన ప్రకారం మేము జీవించలేదు ప్రభువా, నీ ఆజ్ఞలు ఎన్నోసార్లు మేము మార్పు చేసాం నాయన, నువ్వు ఒకటి చెప్తే మేము ఇంకొకటి చేసుకుంటూ అవిధేయులుగా జీవించాం ప్రభువా, అయినా కూడా కృపాకాలం మా మీద కుమ్మరించబడుతూ ఇంతవరకు మమ్మల్ని తీసుకొని వచ్చావు నాయన. కాబట్టి ఇదిగో రేపు రాబోయే నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరం నాటి నుండి నా తండ్రి నీకు మాటిస్తున్నాం, నీవు చెప్పినట్టే మేము బ్రతుకుతాము, నీ ఆజ్ఞల మార్గంలో మేము జీవిస్తాము ప్రభువా, నీ మాట సంపూర్ణంగా మేము వింటాం అని మనం కానీ తీర్మానం చేయగలిగితే మన దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే ఈ భూమి మీద మన జీవితంలో మహిమకరంగా ఆశీర్వదిస్తాడు. అట్ ద సేమ్ టైం పరలోక రాజ్యానికి మనం వారసులుగా ఉండే అర్హత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నేను ముగిచేస్తున్న ఈ మాటలు మరలా మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మన నుంచి ఏమి కోరుకుంటాడంటే మాట వినటమే. మనం ఎన్ని దేవునికి అర్పించినా ఆయన సంతోషించాడంట. ఆయన మాట వింటే చాలు ఆయన సంతోషిస్తాడంట. ఒకవేళ ఆయన మాట వినకుండా ఆయన ఒకటి చెప్తే ఇంకొకటి చేశామంటే ఖచ్చితంగా తద్వారా దేవుడు సంతోషించకపోగా దేవుడు బాధపడతాడు. తద్వారా నష్టాలు వాటిల్లక తప్పదు. చూడండి, మోషే అనండి. మోషే మనం విన్నాం ఇశ్రాయేలు చరిత్ర. ఏం చేశాడు మోషే? కానాను దేవుడు దూరం చేశాడు, తెలుసు కదా, మనం విన్నాం కదా. మోషే ప్రభువా 40 ఏళ్ళు ప్రయాణం చేశాను కానాను కోసమేగా, అయ్యా దయచేసి నన్ను కానానులో చేర్చు ప్రభువా. మోషే నీకు కానాను లేదు, నీకు కానాను లేదు. యెహోషువకు కానాను ఇస్తా, కాలేబుకు కానాను ఇస్తా, నీకు మాత్రం కాననివ్వను ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నన్ను మన్నించు అయ్యా. 40 ఏళ్ళు ఐగుప్తులో నుంచి ఇంత దాకా ప్రయాణం చేసింది కానాను దేశం కోసమే కదా తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. మోషే మొయ్యినోరంతే. మోషే ఎంత గొప్ప దైవజనుడు. అసలు మోషే లేకపోతే సగం బైబిల్ లేదు. మోషే లేకపోతే ఆది కాండము, నిర్గమకాండము, లేవియ కాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, యోబు గ్రంథము, అసలు ఈ గ్రంథాలే లేవు మోషే లేకపోతే. ఆ గ్రంథ రచయిత మొత్తం మోషేనే. అసలు మోషే ఉండబట్టి దేవుడు ఎవరో తెలిసింది సర్వలోక మానవాళికి. అంత గొప్ప దైవజనుని కూడా దేవుడు మన్నించలేదు. కానాను కోసమే కదా నన్ను మన్నించు అంటే దేవుడు ఒప్పుకోలా. నువ్వు కానాను చూస్తావు కానీ కానాను చేరవు అన్నాడు. ఏం చేశాడు అంతగా మోషే నేరము? వెరీ సింపుల్, చిన్న మాట, ముందు ఋషికి చిన్న మాట అది. మోషేతో దేవుడు అంటాడు, మోషే బండతో మాట్లాడు, నువ్వు బండతో మాట్లాడు, బండలోంచి నీళ్లు సమృద్ధిగా వస్తాయి. మోషే ఏం చేశాడు? బండతో మాట్లాడమంటే కర్ర తీసుకున్న బండని అది కొట్టాడంతే. బండను కర్రతో కొట్టాడంతే. అదేమన్నా పాపమా? అదేమన్నా నేరమా? అసలు మన దృష్టికి అయితే అలాంటి కోకొలలు కదా, అలాంటి లెక్కే లేదు అసలు మన దృష్టికి. మోషే చేసిన పాపం ఏంటి, తప్పేంటి? అసలు బండతో మాట్లాడమన్నాడు, మాటల కొట్టాడంతే. అంత మాత్రానికే నీకు కానాను లేదు. ఏంటి ప్రభువా? అవును, నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తావా? నేను చెప్పింది ఏంటి, నువ్వు చేసేది ఏంటి? ఆ ఇజ్రాయేల్ ప్రజలందరి ముందు నన్ను అవమానపరుస్తావు మోషే నీవు
అని చెప్పి అంత ప్రాణంగా కానాను కోసం పరుగులు తీసిన, దేవుని కొరకే బ్రతికిన, దేవుని ప్రజల కొరకే జీవించిన అంత గొప్ప పరిశుద్ధుడు మహానుభావుడైన మోషేను కూడా దేవుడు విడిచిపెట్టలేదు. మోషే కూడా చెప్పింది చేయకపోవడం ద్వారా మోషేను కూడా దేవుడు విడిచిపెట్టకుండా పనిష్మెంట్ ఇచ్చాడంటే బిడ్డలారా, ఇంకా మనం ఏ పాటల్లో అసలు మనం ఎప్పుడో జీవితాలు ముగించబడాల్సింది. ఎప్పుడో అసలు ఏమైపోయిందో వాళ్ళం. అసలు నిజంగా ఏంటంటే కృపాకాలం మన మీద ఉంది కాబట్టి, కృపాకాలం మన మీద కురిపించబడుతుంది కాబట్టి అలా ఉన్నాం. కాబట్టి మోషేనే వదిలిపెట్టనోడు, దావీదునే వదిలిపెట్టనోడు. మోషే కంటే మనం ఏమన్నా గొప్పలమా? దావీదు కంటే మనం ఏమన్నా గొప్పలమా? సౌలు కంటే మనం ఏమన్నా గొప్పలమా? కేవలం ఒకే ఒకటి, రాత్రి ఉన్నారు కదా, నినివే వారికి కృపా అవకాశాలు ఇచ్చినట్టుగా మనకు కూడా దేవుడు కృపా అవకాశాలు ఇచ్చాడు. అంతే. ఇకనైనా మారతాడు. ఈ సంవత్సరమైనా తెలుసుకుంటారు, ఈ సంవత్సరమైనా మారతారు, ఈ సంవత్సరం తెలుసుకుంటారు, ఈ సంవత్సరమైనా మారతారు అని కేవలం దేవుడు కృపాకాలాలు ఇస్తూ వస్తున్నాడు. అంతే. ఆ కృపాకాలం మూయబడిందంటే అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. కాబట్టి ప్రభు నా మనసులో పెట్టిన మాట మీతో చెప్పి నేను ముగిస్తున్నాను. మనము దేవుని మాటలు సంపూర్ణంగా వినాలి. దేవుడు మాటలు సంపూర్ణంగా మనం ఆ మాటల ప్రకారం బ్రతకాలి. దేవుడు చెప్పింది తూచ తప్పకుండా మనం పాటించాలి. దేవుని ఆజ్ఞల మార్గంలో మనం బ్రతకాలి. దేవుడు ఏది చెప్పాడో మనకి అదే మనం చెయ్యాలి. దేవుడు ఒకటి చెప్తే మనం ఇంకొకటి పొర్రపాటును కూడా చెయ్యకుందముగాక. హల్లెలూయా. దేవునితో మనం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో తీర్మానం చేద్దాం. ప్రభువా, మేము నీ మాటలు వింటాము నాయన. నిజంగా నువ్వు మోషేనే వదిలిపెట్టలేదు ప్రభువా. నీ మాట విననందుకు నువ్వు మోషేనే వదిలిపెట్టలేదు. నీ మాట విననందుకు నీవు దావీదును వదిలిపెట్టలేదు. నీ మాట విననందుకు నువ్వు సౌలును కూడా వదిలిపెట్టలేదు. ఆఫ్టర్ ఆల్ మేమెంత, మా బ్రతుకులంతా నాయన. కాబట్టి కృపాకాలం మా మీద ఉంది కాబట్టి మేము ఇంకా ఇలా ఉన్నాం తండ్రి. ఇదిగో మీకు మాటిస్తున్నాం, తీర్మానం చేస్తున్నాం. ఈ ముందున్న భవిష్యత్ కాలంలో 2025వ సంవత్సరంలో నా తండ్రి, నా ప్రభువా, నువ్వు చెప్పినంత మేము చేస్తాం. నీ కొరకు నీ మాటలే మేము బ్రతుకుతాం, మీ మాటలే వింటాం, మీ ఆజ్ఞ మార్గంలో మేము జీవిస్తాం. మీరు ఏది చెప్తే వాటి ప్రకారం మేము బ్రతుకుతాం. ప్రభువా, మమ్మల్ని ఆశీర్వదించు, ఈ సంవత్సరమైనా మమ్మల్ని ఆశీర్వదించు అని మన ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నా దేవుడు తప్పకుండా ముందున్న సంవత్సరం ఒక ఆశీర్వాదకరమైన సంవత్సరంగా దేవుడు మనకు చేయునుగాక. కళ్ళు మూసుకుందాం.